హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ దివాళీ స్పెషల్ స్వీట్ బ్రెడ్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా డిఫరెంట్గా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పండుగలప్పుడు బిజీగా ఉంటాం కదా, ఎక్కువ టైం తీసుకునే రెసిపీస్ తయారు చేసుకోలేం కదా, ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చక్కెర, నెయ్యి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకొని, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని హెల్దీగా తయారు చేసుకుందాము. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బ్రెడ్ హల్వాకి నేను మిల్క్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. మీరు వీట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. 4 పీసెస్ తీసుకున్నాను. ఈ 4 స్లైసెస్కి కొంచెం బటర్ అప్లై చేసుకుందాము. కంప్లీట్గా కాకుండా కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనం నెయ్యి యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఈ బటర్ అప్లై చేసుకొని ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు, బాదం, శనగ కట్ చేసుకున్నాను. ఎండు ద్రాక్ష కూడా తీసుకున్నాను. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. ఈ గీ ఎక్కువ యాడ్ చేసుకునే అవసరం లేదు. ఇందులో ముందుగా ఎండు ద్రాక్ష యాడ్ చేసుకుంటున్నాను. కిస్మిస్ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ని క్రష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. బాదం, జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. సేమ్ ఫ్రైయింగ్ ప్యాన్లో బటర్ అప్లై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ కూడా పెట్టుకుందాము. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్యాన్ నుంచి సెపరేట్ చేసుకుందాము. బ్రెడ్ పీసెస్కి ఎడ్జెస్ కూడా కట్ చేయలేదు కాబట్టి దగ్గర ఉండి 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. అంటే 1 కప్పు షుగర్కి 1.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ తక్కువే కాబట్టి 2 టేబుల్ స్పూన్ షుగర్ సరిపోతుంది. గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గర ఉండి పాకం థిక్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. పాకం మరీ ఎక్కువ రానవసరం లేదు, జస్ట్ కొంచెం థిక్గా అయితే సరిపోతుంది. చూసారు కదా, తీగ పాకం కూడా రాలేదు, కొంచెం థిక్గా మాత్రం అయ్యింది. ఇందులో ఫ్లేవర్ కోసం 1 డ్రాప్ రోజ్ ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేను చేసుకున్న పాకం చాలా తక్కువ కాబట్టి 1 డ్రాప్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. మీరు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ పెట్టుకుందాము. ఇందులో షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకుందాము. మొత్తంగా కాకుండా 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. మిగతా బ్రెడ్ పీసెస్ మీద కూడా స్ప్రెడ్ చేసుకోవాలి కదా, అందుకని 2 స్పూన్లు మాత్రమే యాడ్ చేసుకున్నాను. పాకం ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని స్ప్రెడ్ చేసుకుందాము. వీటి మీద 3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ యాడ్ చేసుకుందాము. మిల్క్ కొంచెం వేడిగానే ఉండాలి, అప్పుడే మనకి బ్రెడ్ కొంచెం ఈ పాలని అబ్జార్బ్ చేసుకుంటుంది. మిగతా బ్రెడ్ పీసెస్ కూడా దీని మీద పెట్టుకొని ఇంకొంచెం షుగర్ సిరప్ యాడ్ చేసుకుందాము. గోరువెచ్చగా ఉన్న మిల్క్ యాడ్ చేసుకుందాము. మిల్క్ మరీ ఎక్కువ కాకుండా సరిపడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ చాలా లూజ్గా ఉంటుంది, టేస్ట్ అంత బాగుండదు. నేను తీసుకున్న 4 స్లైసెస్కి 1/2 కప్పు మాత్రమే మిల్క్ యాడ్ చేసుకున్నాను. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాలి. మిగిలిన సిరప్ కూడా యాడ్ చేసుకుందాము. మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ హనీ యాడ్ చేసుకుంటున్నాను. తేనె యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ పిల్లల కోసం ప్రిపేర్ చేసే పని అయితే దీని మీద కొంచెం టూటీ ఫ్రూటీ కానీ చెరీస్ కానీ యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ఫుల్గా తక్కువ టైంలో బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. మనం ఎక్కువ కష్టపడకుండానే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ హల్వాని చల్లగా కూల్గా తినాలి అనుకుంటే 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. కొంచెం స్వీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా చల్లగా అయితే. చాలా టేస్టీగా, బ్రైట్గా, కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా కొంచెం సేపు పక్కన పెట్టుకోవడం వల్ల బ్రెడ్ పీసెస్ మిల్క్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. చాలా మాయిస్ట్గా, సాఫ్ట్గా తయారవుతుంది ఈ స్వీట్. ఈ స్వీట్ని మనం మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.